నమస్తే. మానవ చరిత్రలో మరుగుపడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. నరబలి మానవ ప్రాచీన సంస్కృతి చరిత్రలో ఒక భాగమైంది. ఆనాటి అనాగరిక సమాజాలు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి, సంతానోత్పత్తిని నిర్ధారించడానికి, తమ జాతికి శ్రేయస్సును ఇచ్చే దేవతలకు నరబలి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ ఆచారాల చీకటి కోణాలను చరిత్రపరంగా ఆధునిక జీవనంలో విస్మరించామనే చెప్పాలి. కానీ పురాతన కాలంలో జరిగిన క్రూరమైన నరబలి పద్ధతులు నాటి సమాజాలపై ఎంతో ప్రభావం చూపాయి. ఈ ఆచారాలు సమర్థించిన నాయకులే ఏళ్ల తరబడి పాలకులుగా కొనసాగారు. దీని వెనకున్న వాస్తవాలేంటి? ఇప్పటికీ చాటుమాటుగా నరబలిచ్చే సంప్రదాయాలు చూస్తూనే ఉన్నాం. గర్భస్థ శిశువు దగ్గర నుంచి యువతులను బలివ్వడం వెనక దాగిన చీకటి కోణాలు నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన సంస్కృతుల్లో వివిధ రూపాల్లో నరబలిని ఆచరించారు. ఆ నరబలిచ్చే సంప్రదాయాలు అత్యంత క్రూరంగా ఉండేవి. ఆజ్టెక్ సంస్కృతిలో నరబలిచ్చే సమయంలో నేరుగా గుండెను తీసి దేవతలకు సమర్పించేవాళ్ళు. పూజలు జరిపిన ఖడ్గాలతో తల నరికేవాళ్ళు. అలాగే గ్లాడియోటోరియల్ పోరాటం వంటి వివిధ పద్ధతులను ఉపయోగించారు. బాధితుడి హృదయాన్ని తరచుగా దేవతలకు అర్పించేవాళ్ళు ఆజ్టెక్లు. ఆ తర్వాత శవాలను వివిధ దారుల్లో పారేసేవాళ్ళు. కొన్ని తెగల ఆచారాల్లో విందులో నరమాంసం తినడం కూడా ఉండేది. ఇలా చేస్తే అతీత శక్తులు వస్తాయని, మానవ సమూహాలకు మంచి జరుగుతుందని నమ్మేవాళ్ళు. పూర్వకాలం నుంచి నేటి 21వ శతాబ్దం వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో నరబలుల ఆచారాలున్నాయి. పలు దేశాల్లో దాదాపు 25 సంస్కృతుల్లో నరబలుల సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ అనాగరిక వ్యవస్థలపై పోలుక్కేద్దాం. ప్రపంచ దేశాల్లో నరబలులు ఎందుకు జరిగాయి? ఎక్కడ ఏ సంస్కృతుల్లో నరబలులు ఇచ్చారు? మమతా బెనర్జీ శ్మశానాల్లో పూజలు చేస్తుందా? బ్లాక్ మ్యాజిక్ లో ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? నరబలుడిస్తే అద్భుత శక్తులు వస్తాయా? 21వ శతాబ్దంలోనూ బ్లాక్ మ్యాజిక్లున్నాయా? బ్లాక్ మ్యాజిక్ హిస్టరీ మిస్టరీ. సృష్టిలో మనిషికి సమాధానం దొరకని అనేక సందేహాలున్నాయి. అలాంటి వాటిలో నరబలి కూడా ఒకటి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలు దూసుకెళ్తున్న టెక్ ఎరాలో కూడా నరబలి సంప్రదాయాన్ని నమ్మేవాళ్లు చాలామందున్నారు. మారుమూల గ్రామాల్లోనే కాదు, చైనా, జపాన్, గ్రీకు, అమెరికా, ఆజ్టెక్, మాయన్, భారత్ వంటి దేశాల వారు సైతం నరబలి సంప్రదాయాలను విశ్వసించారు. ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎక్కువ రాజరిక, వ్యాపార, పాలక వర్గాల్లోనే బలి సంప్రదాయం బలంగా కనిపిస్తోంది. దీంతోపాటు అనేక సంస్కృతుల్లో కన్యలను బలిచ్చే సంప్రదాయం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇలా ఎందుకు చేస్తుంటారు? ప్రపంచవ్యాప్తంగా జంతుబలుల కన్నా నరబలిస్తేనే తాంత్రికంగా ఎక్కువ ఫలితాలుంటాయని మూఢనమ్మకం ప్రచారంలో ఉంది. దీనికి కారణమేంటి? ఈ తాంత్రిక సంప్రదాయం కేవలం మూఢనమ్మకం నుండే వచ్చిందా? ఈ నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఎందుకు ఆవిర్భవించాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన బుర్రలను తొలిచేస్తుంటాయి. యుద్ధంలో దేవతల అనుగ్రహాన్ని పొందటానికి కూడా నరబలులిచ్చేవాళ్లు. ఇలాంటి ఆచారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరిగింది. హోమెరిక్ పురాణంలో గ్రీకులు ట్రోజన్ యుద్ధం చేయడానికి అనుమతించేలా ఆర్టెమిస్ను శాంతింపజేయడానికి ఇఫిజెనియాను ఆమె తండ్రి బలిచ్చినట్టు చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల్లో మరణానంతరం జీవితం ఉందని వివిధ దేశాల్లో నమ్మకాలు బలంగా ఉన్నాయి. ఇలాంటి నమ్మకం చైనాలో క్వెన్ షీ హుయాంగ్ పాలనా కాలం కంటే ముందు నుండి ఉందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. మంగోలులు, సిథియన్లు, ప్రారంభ ఈజిప్షియన్లు, మెసో అమెరికన్ అంటే మధ్య అమెరికా నాయకులు, వారి ఉంపుడుగత్తెలు, సేవకులు సహా పాలకుల ఇంటిలో మరణించిన వ్యక్తి అంత్యక్రియల సమయంలో వారి బానిసలను బలిస్తే మరణానంతర జీవితంలో కూడా వారికి వీళ్లే సేవకులవుతారనే నమ్మకం ఉండేది. ఇది రాజరిక, ధనిక సమాజాల్లో బలంగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి.
చైనాలో వేల సంవత్సరాలుగా నరబలి ఆచరిస్తున్నారు. వాయువ్య చైనాలోని ఆధునిక మోగౌ గ్రామానికి సమీపంలో ఉన్న 4000 సంవత్సరాల పురాతన శ్మశాన వాటికలో పురావస్తు శాస్త్రవేత్తలు వందలాది సమాధులు బయటపడ్డాయి. అక్కడి నరబలులకు చెందిన మానవ అవశేషాలు లభించాయి. బలి ఇవ్వబడిన ఒక బాధితుడి వయస్సు దాదాపు 13 సంవత్సరాలున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రీస్తుపూర్వం 221లో చైనా మొదటి చక్రవర్తి క్విన్ షీ హుయాంగ్ చైనాను ఏకం చేసే సమయానికి నరబలుల ఆచారం అరుదుగా ఉన్నట్టు తెలుస్తోంది. వేలాది మంది బానిసలతో కూడిన మొదటి చక్రవర్తి టెర్రకోట సైన్యం సమాధి చేసే సందర్భంలో నిజ జీవిత యోధులను బలివ్వకుండా తన మరణానంతర జీవితానికి తనతో సైన్యాన్ని తీసుకెళ్లడానికి సమాధిలో ఆ బానిసలకు చెందిన శిల్పాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది టెర్రకోట మిస్టరీ. 1974లో ఈ టెర్రకోట మిస్టరీ బయటపడింది. ఇది వాస్తవిక చరిత్ర. దీన్ని చైనా ప్రభుత్వం టూరిస్టు ప్లేస్గా తీర్చిదిద్దింది. పురాతన చైనాలో శతాబ్దాలుగా నరబలి ఆచరించారు. 1600 నుంచి 1046 బీసీ మధ్య షాంగ్ రాజవంశం కాలంలో ఇది చాలా సాధారణం. కొన్ని సంస్కృతులు మతపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే నరబలిలో పాల్గొన్నప్పటికీ చైనాలో ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడింది. చైనాలో ఆచారబద్ధమైన నరబలులకు హద్దుల్లేవు. వారు తరచుగా పురుషులు, మహిళలు, పిల్లలు, శిశువులను కూడా చెప్పలేని హింసాత్మకంగా బాధాకరమైన మార్గాల్లో బలిచ్చేవారని తెలుస్తోంది. ఆధునిక ఇరాక్లోని పురాతన నగరం ఉర్లోని గ్రేట్ డెత్ పిట్లో 68 మహిళలతో పాటు 6 పురుషులు కలిపి మొత్తం 74 మంది నరబలి అవశేషాలు కనిపించాయి. వీరిలో చాలా మందిని నరబలి ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 4600 సంవత్సరాల నాటిది. వెండి, షెల్, బంగారం, లాపిస్ లాజులి, కార్నేలియన్తో తయారు చేయబడిన రామ్ ఇన్ ది థికెట్ అని పిలువబడే విగ్రహంతో సహా అనేక రకాల అద్భుతమైన సంపదలు ఈ డెత్ పిట్లో కనుగొన్నారు. ఉర్ పాలకులను సమాధి చేయడానికి ఈ పిట్ను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నరబలి సంప్రదాయాన్ని ఎన్నో దేశాల్లో పాటించారు. మరెన్నో సంస్కృతుల్లో నరబలి భయంకరంగా వ్యాపించింది. ఆ తెగ, ఈ తెగ అనే భేదం ఏమీ లేదు. ఆధునిక కాలంలో నాగరికతకు మేమే వారసులమని చెప్పుకునే దేశాల్లో కూడా నరబలి సంప్రదాయాలు పాటించారు. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో వేలాది మానవ అవశేషాలు లభిస్తున్నాయి. ఒక్కో జాతి సంప్రదాయంలో ఒక్కో రకమైన భిన్న నరబలి పద్ధతులను పాటించారు. ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు మౌండ్ 72 అని పిలిచే 10 అడుగుల మట్టి దిబ్బలో 272 మంది మానవ అవశేషాలున్నాయన్నారు. వారంతా నరబలిచ్చిన వాళ్లేనని తేల్చారు. ఇది ఆధునిక సెయింట్ లూయిస్ సమీపంలో ఉన్న కహోకియా వద్ద ఉంది. ఇది ఏడీ 1050 నుండి 1200 వరకు అభివృద్ధి చెందింది. ఆ దిబ్బను పరిశోధించడానికి పురావస్తు శాఖకు సంక్లిష్టంగా మారింది. ప్రజలను అనేక దఫాలుగా బలిచ్చినట్టు కనిపిస్తోంది. ఒకసారి 18 నుండి 23 సంవత్సరాల వయసు గల వారిని బలిచ్చారు. మరోసారి 52 మంది పోషకాహార లోపం ఉన్న స్త్రీలతో పాటు 30 ఏళ్ల వయసున్న ఒక స్త్రీని బలిచ్చారు. ఇంకోసారి 39 మంది పురుషులను, స్త్రీలను కర్రలతో కొట్టి చంపినట్టు కనిపిస్తోంది. ఆ దిబ్బలో 20,000 గుల్ల పూసలతో ఖననం చేసిన 2 వ్యక్తుల అవశేషాలు కూడా కనిపించాయి. ఈ బలులు ఏ కారణం చేత ఇచ్చారనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంకాలు 15వ శతాబ్దం ఏడీలో బాగా అభివృద్ధి చెందారు. ఆండీస్ భూభాగాన్ని జయించి దానిని విస్తారమైన రోడ్ల వ్యవస్థతో అనుసంధానించేవారు. ఇంకా నాగరికతలో తరచుగా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నరబలి సంప్రదాయం ఒక మార్గమని భావించారు. ఆ కాలంలో ఇంకాలు భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకాలు తమ పిల్లలను కూడా బలిచ్చారు. వారి మమ్మీలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అగ్నిపర్వతం మౌంట్ లుల్లైలాకా వద్ద ఉన్న ఒక మందిరం దగ్గర 3 పిల్లల మమ్మీలను కనుక్కున్నారు. వారు చనిపోవడానికి ముందు 1 సంవత్సరం పాటు మొక్కజొన్న, ఎండిన లామా మాంసం తిని బలంగా ఉన్నారని పరిశోధకులు భావిస్తున్నారు. వాళ్ల మరణానికి ముందు మొక్కజొన్న, బీరు, కోకా ఆకులిచ్చారు. వాళ్లని ఎలా చంపారనేది ఖచ్చితంగా తెలియటం లేదు.
పురాతన మాయన్ నాగరికలో కూడా నరబలి సంప్రదాయాలున్నాయి. ఈ బలులను వారి దేవాలయాలలో ఎక్కువగా నిర్వహించారు. మాయన్ నాగరికతలో ఎక్కువ యుద్ధ ఖైదీలనే బలిచ్చే సంప్రదాయాన్ని పాటించారు. పురాతన నగరమైన చిచెన్ ఇట్టాలో వానదేవుడు చాక్ గౌరవార్థం బాధితులకు నీలం రంగు పెయింట్ వేసి వారిని బలిచ్చి బావిలో పడేసేవాళ్లు. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు మాయ బంతి ఆటలు అరుదైన సందర్భాల్లో ఓడిపోయిన లేదా గెలిచిన జట్టు సభ్యులను బలివ్వటంతో ముగిశాయని నమ్ముతారు. ఈ నరబలులకు సంబంధించిన ఆధారాలు మాయా నాగరికత చిత్రకళల్లో స్పష్టంగా కనిపిస్తాయి. హీబ్రూ సంప్రదాయంలో బైబిల్ ప్రకారం చూస్తే ఇశ్రాయేలీయులు అనేకసార్లు నరబలులు అర్పించారనే ప్రస్తావన కనిపిస్తోంది. అయితే ఈ ఆచారం తరచుగా జరిగిందా లేదా అసలు జరగలేదా అనే దానిపై పరిశోధకులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. బహుశా అత్యంత ప్రసిద్ధ బైబిల్ కథ ఏంటంటే ఆదికాండంలో దేవుడు తన కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పిన అబ్రహం కథ. ఆ పని జరగడానికి ముందు దేవుడు అతడిని ఆపి అబ్రహంను పరీక్షించానని మాత్రమే చెబుతాడు. హీబ్రూ బైబిల్లోని కథలు పురాతన ఇజ్రాయెల్లో వాస్తవానికి నరబలి జరగడాన్ని సూచిస్తున్నాయా లేదా అనేది పరిశోధకుల్లో చర్చనీయాంశంగా ఉంది. స్పష్టమైన పురావస్తు ఆధారాలు బయటపడితే తప్ప ఈ చర్చకు పరిష్కారం దొరికే అవకాశం లేదంటున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. మెక్సికోలోని అజెక్ట్ నాగరికత ఇప్పుడు మెక్సికో నగరంలో ఉన్న పురాతన నగరమైన టెనోచ్టిట్లాన్లో కేంద్రీకృతమై ఉంది. క్రీస్తు శకం 14-15వ శతాబ్దాలలో అభివృద్ధి చెందింది. కళాత్మక పురావస్తు రికార్డుల ప్రకారం చూస్తే టెనోచ్టిట్లాన్ నగరంలో పెద్ద దేవాలయాల్లో ఒకటైన టెంప్లో మేయర్లో నరబలులు క్రమం తప్పకుండా జరిగాయని సూచిస్తున్నాయి. 16వ శతాబ్దంలో స్పానిష్ వాళ్లు అజెక్ట్లను జయించారు. అజెక్ట్లను జయించిన స్పానిష్ వాళ్లు కూడా నరబలులను అజెక్ట్ పద్ధతిలోనే జరిపినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈజిప్టు తొలినాళ్ల చరిత్రలో సుమారు 5000 సంవత్సరాల క్రితం నరబలులు జరిగాయి. దక్షిణ ఈజిప్టులోని అబిడోస్ నగరంలోని తొలి ఫారోల సమాధుల వద్ద నరబలుల అవశేషాలు కనుక్కున్నారు. ఈ నగరం కొన్నిసార్లు ఈజిప్టు రాజధానిగా పాతాళలోక దేవుడైన ఒసిరిస్కు ఆరాధనా కేంద్రంగా ఉండేది. దాదాపు 4500 సంవత్సరాల క్రితం గిజా పిరమిడ్లు నిర్మించే సమయానికి ఈ ఆచారం తగ్గిందని తెలుస్తోంది. దాదాపు 5000 ఏళ్ల క్రితం నిర్మితమైన స్టోన్ హెంజ్ దగ్గర కూడా నరబలి జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు బలపరిచేందుకు ఎలాంటి మానవ అవశేషాలు లభ్యం కాలేదని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. దేవతలు తమను తాము నిలబెట్టుకోవడానికి, విశ్వం సమతుల్యతను కాపాడుకోవడానికి మానవ రక్తం అవసరమని అజెక్ట్లు విశ్వసించారు. కార్తజీనియన్లు తమ పిల్లలను బలివ్వడం వల్ల వారి నగరం శ్రేయస్సుగా ఉంటుందని నమ్మారు. పురాతన జపాన్ ఇతిహాసాల ప్రకారం నరబలి గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా హిటోబాషిరా అంటే మానవ స్తంభం గురించి చెప్పుకోవాలి. దీనిలో విపత్తులు లేదా శత్రుదాడుల నుండి భవనాలను రక్షించటానికి కొన్ని నిర్మాణాల అడుగున కన్యలను సజీవంగా పాతిపెట్టేవాళ్లని కథనం. 1487లో టెనోచ్టిట్లాన్ గొప్ప పిరమిడ్ పునఃప్రతిష్ఠ కోసం అజెక్ట్లు 4 రోజుల వ్యవధిలో దాదాపు 80,400 మంది ఖైదీలను బలిచ్చారు. రచయిత రాస్ హాజిగ్ రాసిన అజెక్ట్ వార్ఫేర్ పుస్తకంలో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. పురాతన కార్తేజ్ సంప్రదాయంలో దేవుళ్లకు పవిత్ర స్థలమైన టోఫెట్లో పిల్లలను సజీవ దహనం ద్వారా బలిచ్చేవాళ్లు. త్రేసియన్లు నరబలిని ఉరితీయడం లేదా శిరచ్ఛేదం చేసేవారు. ఈ ఆచారాలను తరచుగా ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించబడేవి. నరబలిచ్చే వారి సామాజిక స్థితి, వయస్సు లేదా శారీరక లక్షణాలు వంటి వివిధ ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేసేవారు. శారీరక లోపాలున్న వారిని బలిచ్చే సంప్రదాయం ఏ సంస్కృతిలోనూ కనిపించదు. పురాతన కాలంలో నరబలి ఆచారాలు, వేడుకలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఈ నరబలిని కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి తెగలు బలిని చట్టబద్ధం చేయడానికి సహాయపడింది. ఆనాటి సమాజానికి ఇది మరింత ఆమోదయోగ్యంగా మారిందనే చెప్పాలి. ఈ వేడుకలలో తరచుగా విస్తృతమైన వాయిద్య సన్నాహాలు చేసేవాళ్లు. వాటిలో నరబలికి వ్యక్తిని ఎంపిక చేయడం, సిద్ధం చేయడం, బలిపీఠాలు, ఇతర ఆచారాల నిర్మాణం, పవిత్ర వస్తువులు, చిహ్నాల వాడకంలో కూడా ప్రత్యేకతను ప్రకటించేవాళ్లు.
పశ్చిమ బెంగాల్లో పరిచయం అవసరం లేని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ శ్మశానతార పూజలు చేస్తోందా? శత్రువులు ఆమెను ఎన్నోసార్లు చంపాలనుకున్నా చంపలేకపోయారా? త్రుటిలో ప్రమాదాలను తప్పించుకున్న ఆమెను రక్షించిన దేవత శ్మశానతారేనా? ఆమె ఇంటికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి దీదీతో శ్మశాన తారకు పూజ చేయించమని ఆమె తల్లికే చెప్పిందా? అందుకే ఆమె శ్మశాన తార పూజలు చేస్తోందా అనే సందేహాలు పశ్చిమ బెంగాల్లో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. దీదీ తాంత్రిక పూజా సంప్రదాయాలు పాటిస్తుందా లేదా అనే వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం 1984 సంవత్సరం మొదలైంది. జాదవ్పూర్ నియోజకవర్గంలో సోమనాథ్ చటర్జీతో పోటీ చేయడానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేసిన కాలమది. సోమనాథ్ చటర్జీకి జాదవ్పూర్ నియోజకవర్గం కంచుకోట. అలాంటి చోట సోమనాథ్ చటర్జీని మట్టి కరిపించింది. 1984లో వామపక్షాల దిమ్మ తిరిగిపోయింది. అప్పటి నుంచి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండ్ అనే పేరు స్థిరపడింది. ఇక అప్పటినుంచి ఆమె రాజకీయాల్లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ రాజకీయాలలో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. దీని వెనక శ్మశానతార పూజల ప్రభావం ఉందని అక్కడి రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. వాస్తవానికి మమతా బెనర్జీకి అతీంద్రియ శక్తుల పట్ల చాలా నమ్మకం ఉందంటారు. బహుశా ఆమె అనేకసార్లు రాజకీయ ప్రత్యర్థులు పనిన కుట్రలను నుంచి త్రుటిలో తప్పించుకోవడం వల్ల కావచ్చు. మమతకు అతీంద్రియ శక్తులంటే విపరీతమైన నమ్మకం ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను జీవించటమే ఒక పెద్ద అద్భుతమని దీదీ సన్నిహితులతో చెప్తారట. అతీంద్రియ శక్తుల నుంచి శక్తిని పొందటానికి పూజలు చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె రాసిన ఏకాంత పుస్తకంలో ఆమె ఇలాంటి సంఘటనలు అనేకం ప్రస్తావించింది. తారాపీఠ్కు వెళ్లి చాలా కాలమైందని, ఢిల్లీలో ఉన్న సమయంలో తాను తారాపీఠ్లో పూజ చేస్తున్నట్టు కలొచ్చిందని చెప్పారు. లేచిన తర్వాత తారాపీఠ్కు ఎప్పుడు వెళ్తే బావుంటుందా అని ఆలోచించేది. కోల్కతా తిరిగి వెళ్లిన తర్వాత తనకొచ్చిన కల గురించి ఆమె తన తల్లితో పంచుకుంది. ఆమె తల్లి మరో సంఘటన గురించి ఆమెకు చెప్పింది. కొన్ని రోజుల క్రితం ఆమె ఇంటికి ఒక వృద్ధ సాధువు వచ్చిందట. ఆమె వెళ్లే ముందు నీ కూతురుని తారాపీఠ్కు వెళ్లమని చెప్పు అని చెప్పిందట. ఆ విషయాన్ని మమత తన పుస్తకంలో పేర్కొన్నారు. తనకు కల రావడం, అవ్వ వచ్చి చెప్పడం, అమ్మవారు ఏదో సందేశాన్నిచ్చినట్టు మమత భావించుండొచ్చు. అందుకే వెంటనే ఆమె తారాపీఠ్కు వెళ్ళొచ్చారు. అప్పటి నుండి మమతా బెనర్జీ శ్మశాన తారకు పూజలు చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపించాయి. ఇలాంటి నమ్మకం ఒక్క మమతా బెనర్జీకే కాదు, పురాతన కాలంలో ఎంతోమంది రాజులు, ఆధునిక కాలంలో ఎంతోమంది నాయకులు శ్మశాన తారకు పూజలు, రహస్యంగా బలులు ఇచ్చారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేరళలో ఇటీవల నరబలికి సంబంధించిన కేసు ఒకటి వెలుగులోకొచ్చింది. అస్సాంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి నరబలి సంప్రదాయాలు రహస్యంగా కొనసాగుతున్నాయి. నరబలుల స్థానంలో జంతుబలులను కొనసాగిస్తున్న తాంత్రిక బలి సంప్రదాయం బాహాటంగానే జరుగుతోంది. ఈ నమ్మకాల వెనుక బలమైన తాంత్రిక వ్యవస్థతో పాటు ప్రజలు కూడా వాటిని విశ్వసించడంతో బలి సంప్రదాయం యథేచ్ఛగా కొనసాగుతోంది. చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి బ్లాక్ మ్యాజిక్ సాంఘిక దురాచారంగా గుజరాత్ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. దేశంలో ఇలాంటి ఆచారాలపై కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారు? దీని వెనక ఉన్న సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసోంలో గౌహత్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయోంగ్ అనే గ్రామాన్ని బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మయోంగ్ అనే పేరు మాయా అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం భ్రమ. మయోంగ్ గ్రామానికి చేతబడి మంత్రతంత్రాలతో చాలా పురాతన సంబంధం ఉంది. ఇక్కడ ఎన్నో తరాలుగా బ్లాక్ మ్యాజిక్ ఆచరిస్తారు. మయోంగ్ అనే పేరు మాయా అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం భ్రమ. ఇక్కడ ఎన్నో తరాలుగా ప్రజలు బ్లాక్ మ్యాజిక్ను ఆచరిస్తున్నారని, అది వారి సంస్కృతిలో ఒక భాగమని నమ్ముతారు. పశ్చిమ ఒడిశాలోని కొన్ని గ్రామాలు కూడా తాంత్రిక ఆచారాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు శక్తి దేవత ఖంబేశ్వరుని పూజించేవారు. ఇప్పటికీ ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో బ్లాక్ మ్యాజిక్ కార్యకలాపాలు ఎక్కువగానే జరుగుతాయి. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావాలని నరబలిచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కేరళలో 2 మహిళలను ముక్కలుగా నరికి నరబలిచ్చారు. ఇలా చేసే వ్యక్తులు శిక్షార్హులు. కానీ వీటిని ప్రోత్సహించే వ్యవస్థ, వ్యక్తులకు ప్రధానంగా శిక్షలు పడాలి.
అనంత విశ్వంలో ద్వంద్వ విధానం ఉంది. మనం అందులోనే జీవిస్తున్నాం. అంటే మనం చూసి, విని, అర్థం చేసుకుని చేసే ప్రతి దానిలోనూ ద్వంద్వం ఉంటుంది. ఉదాహరణకు మంచి, చెడు, ఆనందం, విచారం, వెలుగు, చీకటి, ఇలా ద్వంద్వాలున్నాయి. ఈ ద్వంద్వంలో ఉన్న ప్రతికూలతలను ఇతరులకు హాని కలిగించడానికి ఉపయోగిస్తారు. చేతపడి అంటే బ్లాక్ మ్యాజిక్. ఇది సృష్టిలో ప్రతికూల శక్తులకు అనుకూలంగా ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్లోకి ప్రవేశించే నెగటివ్ ఎనర్జీ ఉనికిని పూజించే విధానంలో అనేక క్షుద్ర పద్ధతులున్నాయని సామాన్య ప్రజల్లో బలమైన విశ్వాసం. ఆడపిల్లలను వశీకరణ చేసే పద్ధతులు కూడా బ్లాక్ మ్యాజిక్ పద్ధతుల్లో ఉన్నాయంటున్నారు తాంత్రికులు. ఈ 21వ శతాబ్దానికి చెందిన నరబలి సంఘటన వింటే ఎవ్వరికైనా ముచ్చెమటలు పడతాయి. 2004లో జార్ఖండ్ రాజధాని రాంచీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ ఘటన. పంటలు బాగా పండాలని కొంతమంది వరిగింజలను మానవ రక్తంతో తడిపి పూజించే ఆచారాన్ని అక్కడి గిరిజనులు ఆచరిస్తారు. ఆ గిరిజన తెగ ప్రతి ఏడాది ఒక వ్యక్తిని తల నరికి బలిస్తారు. ఆ అటవీ ప్రాంతంలో నివసించే అగపిత్ ఖాదియా తన కొడుకుల సహాయంతో ఆచారాల కోసం 26 మందిని బలిచ్చాడు. వారిలో ఎక్కువ మంది పిల్లలనే బలిచ్చాడు. అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికీ అనేక ఆదిమవాసి తెగల్లో నరబలి సంప్రదాయాలు రహస్యంగా జరుగుతున్నాయి. రాజస్థాన్ అల్వార్ జిల్లాలో తన భార్య ప్రేమ కోసం తన సొంత అక్క కొడుకు 5 ఏళ్ల వయసున్న మేనల్లుడిని నరబలిచ్చిన సంఘటన వెలుగులోకొచ్చింది. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనకున్నదెవరు? ఇలాంటి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్న వ్యక్తులను ముందుగా శిక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఇదిలా ఉంటే గత ఏడాది ఉగాండాలో ఓ వ్యక్తి దగ్గర 24 మానవ కపాలాలు దొరికాయి. దాములిరా గాడ్ఫ్రే అనే అనుమానితుడి నుంచి 24 మనిషి పుర్రెలు స్వాధీనం చేసుకున్నట్టు ఉగాండా పోలీసులు చెప్పారు. నరబలి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. రాజధాని కంపాలా శివార్లలో ఉన్న గాడ్ఫ్రే ఆధ్యాత్మిక కేంద్రంలో జంతువుల చర్మాలు, అవశేషాలు కూడా దొరికాయని, భక్తి ముసుగులో అనేక దేశాల సంప్రదాయాల్లో నరబలి రహస్యంగా జరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 20వ శతాబ్దం చివరి వరకు వయోధికులను చంపే ఒక భయంకరమైన ఆచారం నడిచింది. దీన్ని తమిళంలో తలైకూతల్ అంటారు. అంటే తలస్నానం అనే అర్థం. వయస్సు మీద పడిన వాళ్లని, అనారోగ్యంగా ఉన్న వృద్ధ కుటుంబ సభ్యులను నూనెతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత లేత కొబ్బరి నీళ్లు తాగిస్తారు. విష ప్రయోగంతో చంపేస్తారు. దీని వాళ్లు మెర్సీ కిల్లింగ్గా ప్రకటించేవాళ్లు. ఈ సంప్రదాయం దాదాపు 2010 వరకు కొనసాగింది. ఆ తర్వాత ప్రభుత్వ జోక్యం చేసుకుని ఈ సంఘటనలను నిరోధించింది. పురాతన భారతదేశంలో కొన్ని ఆచారాల అంతర్భాగంగా బలి సంప్రదాయాలున్నాయి. ఇవి శక్తి ఆవాహన, సంతానోత్పత్తి, దైవీక అనుగ్రహం కోసం ఎక్కువగా జరిగాయి. యజుర్వేదంలో వివరించబడిన ఈ విస్తృతమైన వేడుకల్లో యజ్ఞాల ఆచారాల సమయంలో దేవతలకు జంతువులను అర్పించడం జరిగింది. వేదకాలంలో రాజకుమారులు, ఉన్నత వర్గాలలో ఈ ఆచారం సాధారణంగా ఉండేదంటారు. జైన, బౌద్ధ మతాల భక్తి ఉద్యమాలు ఆవిర్భవించడంతో అహింస ప్రాముఖ్యతను సంతరించుకుంది. నరబలులను పక్కనబెట్టి జంతు బలులను కొనసాగించారు. మధ్యయుగ కాలం నాటికి బలుల స్థానంలో నెయ్యి లేదా బియ్యం వంటి నైవేద్యాలతో భర్తీ చేయబడ్డాయంటారు. అయితే అహింస పరమోధర్మ, ధర్మహింస తదైవచ అని వేదం ఏనాడో చెప్పిందని, హైందవ ధర్మం ఏ మత సంప్రదాయం నుండి అహింస సూత్రాన్ని స్వీకరించలేదని వైదిక పండితులు చెబుతారు. మానవ ప్రపంచం సైన్స్, టెక్నాలజీతో ఇతర గ్రహాలపైకి దూసుకుపోతోంది. కానీ మనిషి మాత్రం మూఢనమ్మకాలను వదులుకోలేక ఇంకా ఆటవిక సమాజంలోనే మగ్గిపోతున్నాడు. ఈ 21వ శతాబ్దంలో కూడా మనిషి దగ్గరికి సైన్స్ చేరలేదంటే మన వ్యవస్థలు, సమాజాలు ఎంత వెనకబడున్నాయో తెలుస్తోంది. ప్రపంచ జ్ఞానాన్ని చిటికలో తెలుసుకునే స్మార్ట్ ఫోన్ సాధనాన్ని గుప్పెట్లో ఉంచుకున్న తరంలో కూడా నరబలి సంప్రదాయాలు కొనసాగటం అనేది మానవ విజ్ఞానాన్ని వెక్కిరిస్తున్నట్టే ఉంది. పైగా ఈ సంప్రదాయం వెనకబడిన తెగల్లోనే ఉందనే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన చరిత్రలో పాలకులు, ధనిక వర్గాలు, వ్యాపారులు తమ ప్రయోజనాల కోసం ప్రోత్సహించిన సంప్రదాయంగా నరబలి, బ్లాక్ మ్యాజిక్ కనిపించింది. బలవంతుడి ప్రతి నమ్మకం వెనక బలైంది సామాన్యులే. వచ్చే వారం మరో అంశంతో మన మిస్టరీస్ అండ్ హిస్టరీస్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.